న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట అల్లర్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం. కౌంటింగ్ రోజు పటిష్ట బందోబస్తు. సంగం మండలంలో అమలులో ఉన్న పోలీస్ యాక్ట్ 30 చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గోరంట్ల మాధవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆకలి రహిత ప్రపంచ సాధించే దిశగా మలబార్ గ్రూప్ వారు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజు నిరుపేదలకు రుచికరమైన పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా మంగళవారం డాక్టర్ రాయపాటి మమత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ అన్నారు. ప్రతిరోజు 51,000 పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేయాలని అనుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది రమణారావు, స్టోర్ హెడ్ నదీర్ మరియు మలబార్ గ్రూప్ సిబ్బంది పాల్గొన్నారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కాన్సెప్ట్తో ఆకలి రహిత చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరులో 300 ప్యాకెట్స్ ప్రతిరోజు ఎక్కడైతే పేదవారికి ఆహారం కోసం అందిస్తూ ఉన్నారో వారి కోసం అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ మమతా గారు, అంటే మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్, అలానే పెద్ది రమణారావు గారు, మా యొక్క స్టోర్ హెడ్ నదీర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 365 రోజులు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. రానున్న రోజులు మరెక్కువగా కూడా చేయడానికి మలబార్ గ్రూప్ అనేది ముందుకు వస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంది. కార్యక్రమం చేయటువంటి మలబార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా అద్భుతంగా, ఎవరు చేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రతి కార్యక్రమం వీళ్ళే చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏ విషయంలోకైనా మేము ఉన్నామంటూ ఆ కరోనా వచ్చిన మూమెంట్లో కూడా మా వంతు మేము ఉన్నామని చెప్పంటూ వాళ్ళు కూడా అప్పుడు కూడా ఈ ఆహారం అందించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డైలీ ప్రతిరోజు 365 రోజులు ఇప్పుడు ఈ అందించడం అంటే చాలా సంతోషమైన విషయం. ఇది మలబార్ గోల్డ్ వాళ్ళని ఇంకా మార్పుతో ఇంకా బాగా డెవలప్మెంట్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నదీర్ గారికి మాత్రం బాగా నేను ఎప్పుడు చేస్తున్నాను. ఆయన మాత్రం విషయంగా నుంచి కూడా చాలా మార్పుతోటి అన్ని ఏదైనా కూడా కాదనకుండా పర్సెంటేజ్ల విషయంలో కానీ ఏ విషయమైనా సరే వచ్చిన మనిషిని బయటకు వెళ్ళలేకుండా ఆయన బిజినెస్ చేసి పంపిస్తున్నారంటే చాలా మేము ఆయన్ని చాలా పొగడతాం కాదు, ఇది ఉన్నమాటను. మరి ఈ రోజుల్లో కూడా ఎక్కడ ఏ షాపుల్లో జనం లేకపోయినా కూడా మలబార్ గోల్డ్లో జనం ఎగబడి చేస్తారంటే మరి ఏదో అవకాశం ఉంటేనే కదా. మెయిన్ బ్రాండ్ అక్కడ కొంటే ఇబ్బంది లేదు అనేది ఒక నమ్మకం కుదిరింది మనకి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరల్డ్ అనే దాని కింద ఎవ్రీ డే ఒక 300 ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనే కార్యక్రమం తీసుకున్నారు. ఇలాంటి గ్రూపు సిఎస్ఆర్ కింద ఆకలి నిర్మూలన అనేది తీసుకోవటం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పొట్ట నిండిన వాళ్ళు ఆకలి అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం. అలాంటిది ఈ గ్రూప్ వాళ్ళు ఆకలిని అర్థం చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకురావటం, దానిలో మేము పార్టిసిపేట్ చేయగలగటం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికైనా ప్రపంచంలో ఒక రోజు వస్తుంది, ఎవ్వరూ తిండి లేకుండా పడుకోని రోజు. ఆ రోజు కోసం మనందరం డ్రీమ్ చేద్దాం అండ్ మనం పాకులాడినంత కలిగిన పాకులాడదాం. సో ఎవరు ఫుడ్ లేకుండా పడుకోని రోజు కోసం ఎదురు చూద్దామండి. థ్యాంక్ యూ. నర్సరావుపేట అల్లర్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నర్సరావుపేట మండలం కాకాని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం పరిశీలించారు. కౌంటింగ్ రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు మీనా సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి గుర్తింపు కలవారిని మాత్రమే లోపలికి పంపాలని ఎన్నికల కమిషనర్ మీనా అన్నారు.
next day also they can do. So 24/7 this will be available. As of now, nothing specific, sir. But నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గృహ నిర్బంధంలో ఉన్న డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గృహంలో అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు ఎస్టీ ఎస్సీ బీసీసీఎల్ అధ్యక్షులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారి సేవలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఏ ఒక్కరూ తెలుగువారు మర్చిపోలేనటువంటి సేవలు తెలుగు రాష్ట్రాలకు అందించారు. ఆయన సేవలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదుని అంకితం చేయాలని మరియు జూన్ 4న ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని నందమూరి తారక రామారావు గారి రామరాజ్యాన్ని తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది. జోహార్ అనే ఇండియా, జోహార్ అనే ఇండియా, జోహార్ అనే ఇండియా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా సోదరులందరూ కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అందరం కూడా 101 మరి క్రీస్తు చేసిన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరి వారి 101వ జన్మదినోత్సవం వాళ్ళందరం కూడా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రేపు జూన్ 4వ తారీఖున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఉంది. మరి ఈ కార్యక్రమానికి అన్న ఎన్టీ రామారావు గారు పైనుంచి మనకు ఆశీస్సులు అందజేశారు కాబట్టి మనం అందరం కూడా రేపు రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మరి జూన్ 4వ తారీఖున మనం ఏర్పాటు చేయబోతున్నాము. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, మహాశక్తి మహిళలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేయి గెలిపి అండగా నిలిచి మొన్న జరిగిన మే 13 ఎలక్షన్స్ కూడా ఎంతో సంతోషంగా చేయడం జరిగింది. మే 13 జరిగిన ఎలక్షన్స్ కూడా చాలా పండుగ వాతావరణంలో జరిగినాయి. మరి అందరూ కూడా ఉత్సాహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మరి చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, మరి పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి మరి స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చుకోవడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా విజయం సాధిస్తున్నాము. మరి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి సహాయంతో మరి జూన్ 4న మనం గెలవబోతున్నాము. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా నర్సరావుపేటలో ఎగరలేదు. అటువంటి జెండాని మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మీ చెదలవాడ అరవింద్ బాబు రేపు జెండా ఎగరేస్తున్నాడు. మరి ప్రజల ఆశీస్సులతోటి, దీవెనలతోటి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా నర్సరావుపేట ఎమ్మెల్యే టీడీపీ అరవింద్ బాబుని రాసుకోండి. అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ సీట్లు మనం గెలుస్తున్నాము. తప్పనిసరిగా 83లో ఏ ప్రపంచం అయితే ఉందో ఆ ప్రపంచనాన్ని 2024లో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యకర్తలు అండదండలతోటి, మహిళల అండదండలతోటి, జనసేన, బీజేపీ చేయూతనిచ్చి మనందరం కూడా ముందుకెళ్లడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు చేస్తున్న అవకాశం ఉంది. నర్సరావుపేట గడ్డ మీద మీ చదలవాడ అరవింద్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించే బాధ్యత మీరు తీసుకున్నారు. మీ అందరికి కూడా మరొకసారి ఈయన ఎన్టీ రామారావు గారి జన్మదిన పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ అని ఎన్టీఆర్. ఈరోజు మన నట విశ్వరూప, నట విఖ్యాత, నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా మన నర్సరావుపేట నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళందరికీ ఇంత ఘనంగా ఈ సెలబ్రేషన్ నిర్వహించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు అనే ఒక పేరు కాదు, ఒక వ్యక్తి కాదు, అతను ఒక చరిత్ర. అటువంటి ఒక మహానాయకుడు నిజంగానే ఎక్కడున్నా కానీ మన మనసుల్లో ప్రతి ఒక్క తెలుగు తమ్ముడు, అలాగే ప్రతి ఒక్క మహిళ మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు. అటువంటి నాయకుడిని నిజంగానే ఈరోజు ఈ 101 జయంతి మన తెలుగు తమ్ముళ్ళందరూ కలిసి మన నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో మన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు
1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. మన నందమూరి తారక రామారావు గారు దగ్గర 9 నెలల్లోనే అతను అధికారాన్ని చేపట్టుకున్నాడు. దాని తర్వాత మొత్తం చరిత్రే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన తెలుగు జాతి కీర్తిని నలుమూలల ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మన మహిళా సంరక్షణ, ఎందుకంటే మొట్టమొదటిగా సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టింది కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం మొట్టమొదటి ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. దానివల్ల ఎన్నో కోట్ల మంది ఉచిత ₹2 కిలో బియ్యం తీసుకొని చాలా చక్కగా చేసుకునేవాళ్ళు ఇంతకుముందు. సో అలాంటి మంచి కార్యక్రమాలు, అలాంటి ఒక మంచి నాయకుడు నిజంగానే మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగానే చాలా బాధాకరం. కాకపోతే ఏంటి అంటే అతని కీర్తి ఎప్పటికీ, అతను ఉన్నా లేకపోయినా కానీ మన మనసులో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు. అలా అతని కీర్తి కూడా నలుగురిలో వ్యాపిస్తూనే ఉంటుంది. మన తెలుగు జాతి కీర్తి, తెలుగు జాతి కీర్తి మొత్తాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి నందమూరి తారక నిజంగానే మనం నివారణ అర్పించాలి. ఈరోజు ఈ 101 జయంతి సందర్భంగా మన తెలుగు తమ్ముళ్ళందరికీ నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అటువంటి ఒక నాయకుడిని నిజంగానే మనకు దొరకడం మన అదృష్టం. అటువంటి నాయకుడికి నిజంగానే ఈ రాబోయే జూన్ 4న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మనందరం ఎంత కష్టపడ్డాం, కష్టానికి ఫలితం దక్కుతుందని చెప్పి నేను ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. అలాగే చంద్రబాబు నరేంద్ర బాబు గారు పడ్డ కష్టం ఎటుపోదు. జూన్ 4న మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రగాఢ నమ్మకం ఉంది నాకు. జూన్ 4 మళ్ళీ ఇలాగే కలుద్దాం, మళ్ళీ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం తప్పకుండా. మరి ఒక్కసారి మీరందరికీ, తెలుగు తమ్ముళ్ళు, మహిళా మూర్తులందరికీ నా ధన్యవాదాలు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ కోరలా, జోహార్ తెలుగుదేశం పార్టీ. సంగం మండల కేంద్రమైన స్థానిక పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించిన ఎస్ఐ నాగార్జున రెడ్డి పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సూచించారు. కౌంటింగ్ రోజున ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు. బాణసంచాలు కాల్చినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. వచ్చే నెల 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రేపు వచ్చే నెల 4వ తారీఖు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఎలక్షన్ కమిషన్ వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేయడానికి లేదని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. విజయోత్సవ కార్యక్రమాలు అంటే టపాసులు, బాణసంచా పేల్చడం, రంగులు చల్లుకోవడం, అదేవిధంగా ర్యాలీలు చేయడం, ఇటువంటివన్నీ చేయడానికి లేదు. అదేవిధంగా మన ఆత్మకూరు డిఎస్పీ గారు ఈ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు పెట్టాలన్నా, మీటింగ్లు పెట్టుకోవాలన్నా, ర్యాలీలు పెట్టుకోవాలన్నా, ఊరేగింపులు, మైకు ఉపయోగించుకోవాలన్నా కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఎవరు చేయడానికి లేదని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ సందర్భంగా అక్కడక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాటి అలారాలను తగ్గించేందుకు గాను ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు అన్ని గ్రామాల్లో తిరిగి వాళ్ళకి ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను వాళ్ళందరికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి లేదు, రూల్స్ పాటించాలి. బాణసంచా అమ్మడం, కొనడం నిషేధం. ఎటువంటి స్టోరేజ్ పాయింట్లు కూడా మన దగ్గర లేవు కాబట్టి ఉన్న చోట్లంతా చెక్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నియమాలను పాటిస్తూ పూర్తిగా ప్రజలకు సహకరించాలని చెప్పి, పోలీసులకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తాము. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో లవ్ సినిమా హీరోయిన్ హర్షితారెడ్డి, ఆశిష్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఆలయం వెలుపల సినిమా బృందం మాట్లాడుతూ శనివారం రోజు లవ్ మీ సినిమా ప్రారంభమైందని, ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సితారా, సెల్ఫిష్ చిత్రాలు చేయబోతున్నామని హీరో ఆశీష్ రెడ్డి తెలిపారు. హీరోయిన్ హర్షితారెడ్డి మాట్లాడుతూ కొత్త కథ సినిమా కనుక ప్రేక్షకులు మా సినిమాని ఆదరించారని, సినిమా ప్రారంభం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నందుకు తిరుమలకు వచ్చామని తెలిపారు. నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మొన్నే సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ డే రోజు మా లవ్ మీ ఇఫ్ యూ డే సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఒక గుడ్ సక్సెస్తో థియేటర్లకు జనాలు రావట్లేదు అన్న టైంలో జనాలు వచ్చి మా మూవీని మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం బాగా అయింది. ఇంతకంటే మంచి మాకు బ్లెస్సింగ్ దొరకదు. అందుకే ప్రతి సినిమాకి మాకు రిలీజ్ అయిన వెంటనే ఒక 1-2 డేస్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాం. చాలా రిఫ్రెషింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దీవించారని కోరుకుంటూ సినిమాకి వెళ్ళండి, లవ్ మీ ఫ్యూ డే చూస్తూ ఉండండి నెక్స్ట్ సినిమాలు వచ్చేదాకా. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. ఒక పాజిటివ్ సెల్ఫిష్ ఉంది, దాని తర్వాత సితారా ప్రొడక్షన్స్లో ఒక సినిమా ఉంది, అది త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. మా లవ్ మీ మూవీ మొన్న రిలీజ్ అయింది. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. వెరీ డిఫరెంట్ కంటెంట్ మూవీ అనేసి. మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం, మా ఫ్యామిలీ అంతా. సో ఏ మూవీ రిలీజ్ తర్వాత అయినా స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద, మా బ్యానర్ మీద, ఇప్పుడు హీరోగా పరిచయం చేసిన మా బ్రదర్ ఆశీష్ మీద ఉంటుందని కోరుతున్నాం. గేమ్ చేంజర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. హోప్ఫుల్లీ వీఆర్ కమింగ్ బై అక్టోబర్. తిరుమల శ్రీవారిని గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పడి రైతులందరూ బాగుండాలని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిని వర్షాలు వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లేనని గోరంట్ల మాధవ్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పార్టీని పెట్టి పార్టీలో చేరే అభివృద్ధి చెందాలని చేస్తున్నాడని, అతను ఎక్కడ సక్సెస్ అవ్వలేడని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీలో రూపాయికి రూపాయిన్నరకు పైకి పందాలు కాస్తున్నారని, 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ వస్తాయని, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని మాధవ్ తెలిపారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలే సమన్యాయం అసెంబ్లీ 155 స్థానాలపైన వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వర్షాలు రావటం అంటే, ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వరుణదేవుడు మొదట పైలట్గా, జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. వాడు ప్రశాంత కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. అశాంతి కిషోర్ కానీ మాటలు, వాని మాటలకు, వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి చాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టి ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు
వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు. అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ₹1కు ₹1.5 బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టు కాస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికాయ అన్నట్లుంటుంది. వాళ్ళు ఓడిపోవటం ఖాయము. దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే. ఎవరైతే నష్టపోతున్నాడో, ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను, మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవడం అక్కడ జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలగలేదు. కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోల్ను కూడా అడగటం జరిగింది. చేతనైతే వాళ్ళు రీపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు పోయే ముందు అసెంబ్లీలో 151కి పైన 22కు మించి పార్లమెంటులో వస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును, టయాన్ని, ప్లేసును కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు 10 వస్తాయా, 20 వస్తాయా, లేదా 175కు 300 వస్తాయా, ఏదో కూత కుయ్యాలి కదా. ఇంకా ప్రజలను మభ్యపెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది. వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన సామాజిక న్యాయం అంతకు మించి ఈ రాష్ట్ర ప్రజలకు తన ప్రాణాన్ని ప్రాణంగా అడ్డం వేసి ఆయన పరిపాలన చేయడం జరిగింది. అందుకోసమే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఆయన అసెంబ్లీలో 151కి పైన, పార్లమెంటులో 122కు మించి మాకు సీట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా మేము జూన్ 9 టైం 9:38 ప్లేస్ వచ్చేసి రుషికొండ, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ దేశం ఒక్కసారి నిర్ఘాంతపోయే విధంగా, ఈ దేశం అత్యంత సంతోషపడే విధంగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. మరొకసారి రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించాను అని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించడం కోసమే ఈ ఈవీఎంలు పగలగొట్టారని, టీడీపీ అధికారంలోకి రావడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వీరభద్రస్వామి విమర్శించారు. కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత రావటం, మరి ఎన్నికల్లో ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరి భగవంతుని ఆశీస్సుల రూపంగానే వచ్చాయని భావిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. 4 సంవత్సరాల 11 నెలల కాలం ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద, బడుగు, బలహీన, హరిజన, గిరిజన వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటూ పేదవాడు కూడా ఇంగ్లీషు విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పించుకొని ఈ రాష్ట్రం విద్యారంగంలో, వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ పేదవాడు సుఖంగా సంతోషంగా ధైర్యంగా ఉన్న పరిస్థితిలో
మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని ఇమ్మని భగవంతుని కోరాము. అలానే ప్రజలు చూపిస్తున్న ఈ ఆదిరాభిమానాలు చిరకాలం మా మీద, మా పార్టీ మీద, మా నాయకుల మీద ఉండాలని కోరుకుంటున్నాం. మేము 175 వస్తా ఉన్నాం. వాళ్ళ మాట నమ్మినప్పుడు అది చెప్పు, మా మాట నమ్మినప్పుడు మాది చెప్పు. 175 వస్తున్నా అని చెప్పాం కదా. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది 2019లో మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోలేకపోయాడు అని అడుగుతున్నాం. జరుగుతుంది అనుకుంటే, అధికారంలో ఉండేవాడు చేస్తాడనుకుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసి ఉండాలి కదా. అవన్నీ అపోహలకు గురై గెలిచినప్పుడు మా బలము, ఓడినప్పుడు ఈవీఎంలో మోసము, అధికారుల మోసం. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఒక భావన ప్రజల్లో కల్పించారు. అధికారులు అందరూ ఆ విధంగా లేకపోయినప్పటికీ మెజార్టీ పీపుల్ ఉన్నారని అపోహ కల్పించారు. మరి వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా వాళ్ళే చేశారని మేము భావిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో జరిగాయి. మాచర్ల అనేది గుంటూరు, పల్నాడు జిల్లా. మీ జిల్లాలో జరగలేదా? కాళహస్తి ఎక్కడది, ఎవరు గుప్తా, అనేక ప్రాంతాల్లో జరిగాయి. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించడానికి ఆ ప్రాంతంలో వీడియోలు గట్టా క్లిప్పింగ్లు తీసి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా కూడా ప్రజలు గమనించారు. ఓటమితో ఒక ప్రెస్టేషన్లో చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళ అనుచరులకు ఒక ఆదేశాలు ఇచ్చారు. ఎలాగా ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండి, దుర్మార్గపు చర్యలు చేయండి అనేది. వాస్తవాలు ఏంటనేది ప్రజలు గమనించారు. ఒకటి, రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారని, ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, అందులో రూపాయలు అంచుకొండితనం లేని సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉన్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువ ఓటింగ్కి వెళ్ళటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి భయం, జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం కలిగారు. పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పొదలకూరు పట్టణ మండల అధ్యక్షులు తల్షీర్ మస్తాన్ బాబు, బొద్దులూరు మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారెవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆయన నటుడిగా, నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే. అన్నగారు అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన సినీ రాజకీయ రణరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్నారు. మా ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అండ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ స్థాపించినటువంటి అన్న నందమూరి తారక రామారావు ఈ దేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదట ఈ దేశానికి సామాజిక పెన్షన్లను ఇవ్వాలన్నటువంటి ఆలోచన అన్నగారి మెదడు నుంచి ఉద్భవించింది. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం అంతా అమలవుతుంది. అదేవిధంగా ఆస్తిలో స్త్రీలకి సమాన వాటా ఇవ్వాలనేటటువంటి అద్భుతమైనటువంటి పథకం కూడా అన్నయ్య సృష్టించాడు. అనేక విప్లవాత్మకమైన ఆలోచనలతో 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన
నందమూరి తారక రామారావు గారు స్థిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో, ఈ భారత దేశంలోని తెలుగు వారి గుండెల్లో, దేశ విదేశాల్లో ఈరోజు ఆయన 101వ జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి రామరాజ్యం రాబోతుంది, చంద్రన్న పాలన రాబోతుంది. ఈ జిల్లాలో మళ్ళా చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా రాబోతున్నాడు, శాసనసభ్యుడిగా గెలవబోతున్నాడు. ఈ రాష్ట్రంలో అరాచక సైకో పాలనకి త్వరలోనే తెరబడుతున్నది. ఈ అరాచకమైనటువంటి ఈ సైకోల పాలన నుంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట అల్లర్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం. కౌంటింగ్ రోజు పటిష్ట బందోబస్తు. సంగం మండలంలో అమలులో ఉన్న పోలీస్ యాక్ట్ 30 చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గోరంట్ల మాధవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.